ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సిట్ విచారణకు మిథున్ రెడ్డి తనతో పాటు న్యాయవాదిని తీసుకువెళ్లడానికి కోర్టు అనుమతించింది. అయితే మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియలో న్యాయవాది జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ఆడియో, వీడియోను రికార్డ్ చేయాలని లాయర్ కోర్టును కోరారు. సీసీటీవీ కెమెరాలు విజిబుల్ ఉన్న చోట విచారణ జరపాలని సిట్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సిట్ విచారణకు మిథున్ రెడ్డితో తనతో పాటు న్యాయవాదిని తీసుకువెళ్ళడానికి కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణకు రావాలని ఈ నెల 19వ తారీఖున విచారణకు రావాలని ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి విచారణకి సిట్ దగ్గరికి వెళ్లేటప్పుడు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలి అని అనడంతో పాటు ఏదైతే స్టేట్మెంట్ రికార్డు ఉంటుందో దానికి సంబంధించి ఆడియో, వీడియో రెండింటిని కూడా రికార్డు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం మిథున్ రెడ్డితో పాటు న్యాయవాది కూడా సిట్ కార్యాలయానికి వెళ్లడానికి అనుమతించింది. అయితే స్టేట్మెంట్ రికార్డు చేసే అంశంలో మాత్రం మిథున్ రెడ్డి న్యాయవాది జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలకు సంబంధించి విజిబిలిటీ ఉన్న చోట మాత్రమే మిథున్ రెడ్డిని విచారించాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక ఆదేశాలుగా చెప్పొచ్చు. రేపు విజయసాయి రెడ్డి రావాలని ఆదేశాలు సిట్ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, ఎల్లుండు మిథున్ రెడ్డి రావాలని నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.